కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఆయుర్వేద. చాలామందికి 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా మన ఇండియాలో షుగర్ పేషెంట్స్ గత 20-10 ఏళ్ళుగా కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువైపోతున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ ఇయర్ బై ఇయర్ ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. మరి షుగర్ ఉన్నప్పుడు బాగా హై లెవెల్ ఆఫ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్లో ఉండడానికి, షుగర్ వల్ల వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, మన హెల్త్ ఎలా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలామందికి డౌట్ ఏంటంటే, షుగర్ వస్తే షుగర్తో పాటుగా బీపీ ఇంకొన్ని వ్యాధుల్ని తీసుకొస్తుంది. షుగర్ బీపీ లైక్ సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా ఒకటి వస్తే ఒకటి వస్తుంది అంటుంటారు. షుగర్తోనే ఆగిపోవాలి, ఇంకెలాంటి సమస్యలు మనకి రాకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళమ్మా చాలా మందిలో షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత తన ప్రతాపాన్ని చూపడం మొదలవుతుందమ్మా. సో 4-5 సంవత్సరాల తర్వాత ఎక్కువ శాతం మందిలో సో క్రమక్రమంగా అవయవాలు డ్యామేజ్ అయ్యే కొద్దీ దాని యొక్క ప్రభావాన్ని కూడా చూపిస్తుంటుందమ్మా. సో చర్మానికి సంబంధించినటువంటి లక్షణాలు వస్తుంటాయి, చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కాలేయానికి సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేందుకు పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకుముందే మీరు చెప్పారు బీపీ, షుగరు, సిస్టర్స్ లాంటివి అని. సో ఇవన్నీ కూడా తోడేదానికి అవకాశం ఉంటుందమ్మా. తర్వాత కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి, కళ్ళు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, నరాలు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటేమిటమ్మా, తల నుంచి కాళ్ళ వరకు నరాలు, కణకణాలు, అవయవాలు ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి షుగర్ వ్యాధి వల్ల కలుగుతుందమ్మా. కొన్నాళ్ల పాటు షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో ఎక్కువ సమస్య కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి షుగర్ వ్యాధి పెరగకుండా చేసుకోవడము ఖచ్చితంగా మనం పాటించాలి. ఓకే. సో ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజ్లు చేస్తుండాలి, ఔషధాలు వాడుకోవాలి. అదేవిధంగా వైద్యులు సూచించినటువంటి పద్ధతిలో మరి ఔషధాలు ఏదైనా సూచించేట్లయితే ఆ యొక్క ఔషధాలు కూడా వాడుకోవడం మంచిది. దీనికి తోడు మరి ఆ వైద్యులు సూచించినటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోసు ఎక్కువ కాకుండా, ఎందుకంటే షుగర్ తగ్గకపోయేసరికి వైద్యులు కూడా డోసు పెంచేస్తుంటారమ్మా. అలా ఎక్కువ పెంచకుండా తక్కువ డోసులోనే, తక్కువ మెడిసిన్స్తోనే మెండైన ఫలితాలు పొందాలంటే క్షేమదాయకంగా మనకు ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలను కూడా వాటికి తోడు చేసి వాడుకోవడం చాలా చాలా మంచిది అనమాట. సో దీనివల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు తగ్గించుకోవచ్చు, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు. వీటన్నిటికి తోడు భవిష్యత్తులో షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా చేసుకోవచ్చు. వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా మరి ప్రమాదకరంగా పరిణమించకుండా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి యావత్ ప్రపంచం అంతా కూడా ఈ షుగర్ వ్యాధి నియంత్రణకే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఉపద్రవాన్ని కూడా కంట్రోల్ చేసేందుకు మరి మందు మొక్కలపైన కూడా దృష్టి సారించడం జరిగిందమ్మా. సో ఈ యొక్క ఔషధం అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. వాటిలో చక్కటి క్షేమదాయకమైన ఔషధాన్ని ఒక ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం 6 పదార్థాలు కలిపి తయారు చేసుకోవడం వల్ల షుగర్ వ్యాధికి చక్కటి ఔషధం తయారవుతుంది అన్నమాట. ఎలాగంటే నేలవేము అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. నేలవేము ఆ యొక్క చూర్ణం ఒక 30 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా నేరేడు విత్తనాల యొక్క చూర్ణము 30 గ్రాములు తీసుకోవాలి అమ్మా. నేరేడు విత్తనాల చూర్ణం 30 గ్రాములు, పొడపత్రి చూర్ణం 30 గ్రాములు అమ్మా. మన ప్రేక్షకులు బాగా నిదానంగా రాసుకోవడం మంచిదమ్మా, ఎందుకంటే కొంతమందికి ఈ పేర్లు తెలియకపోవచ్చు. నేలవేము, దీన్నే భూనింబ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. భూనింబ, నేలవేము చూర్ణం 30 గ్రాములు. అదేవిధంగా ఈ యొక్క జంబూ బీజ చూర్ణం అంటే ఈ నేరేడు విత్తనాల యొక్క చూర్ణం. జంబూ అంటే నేరేడు, బీజ అంటే విత్తనాలు. జంబూ బీజ చూర్ణాన్ని నేరేడు విత్తనాల చూర్ణం అని కూడా తెలుగులో చెప్తుంటారమ్మా. ఇది ఒక 30 గ్రాములు. అదేవిధంగా పొడపత్రి చూర్ణం. సో కొన్ని ఔషధ విక్రయశాలలో మధునాశిని చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంటుందమ్మా. కన్ఫ్యూజ్ కాకుండా, కాబట్టి మధునాశిని అనేటువంటి సంస్కృతం పేరు దానికి ఉందన్నమాట. సో పొడపత్రి అని తెలుగులో అంటారు.
అది ఒక 30 గ్రాములు. ఇవి చాలామందికి తెలియకపోవచ్చు ఈ 3. మిగతా నేను తెలిసినా కూడా ఇందులో కలిపి ఎట్లా వాడుకోవాలని చెప్తాను చూడమ్మా. ఇవి ఒక్కొక్కటి 30 గ్రాముల చొప్పున తీసుకొని వీటితో పాటు మెంతులను వేయించి చేసినటువంటి పొడి ఒక 30 గ్రాములు, పసుపు కొమ్ములను దంచి తయారు చేసుకున్నటువంటి పొడి 30 గ్రాములు, ఉసిరిక పొడి 30 గ్రాములు. సో మనకి ఈ 3 పదార్థాలు ఇంచుమించు మన ఇళ్లలో ఉంటాయి. సో ఆ 3 పదార్థాలు మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఈ 3 పదార్థాలు ఇంట్లో ఉండేటివి కాబట్టి మొత్తం ఈ 6 పదార్థాలు ఒక్కొక్కటి 30 గ్రాముల చొప్పున కలిపేసి బ్రహ్మాండమైనటువంటి ఔషధంగా తయారవుతుంది. కాబట్టి ఆ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకోవాలి. రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. సో ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క చూర్ణాన్ని కాస్త నోట్లో వేసుకుని నీళ్ళు తాగొచ్చమ్మా. కేవలం నేను నీళ్ళలో కలిపి తాగమని చెప్పాను కదా, అలా కాకుండా కాస్త పౌడర్ ముందు కాస్త నీళ్లు తాగేసేసి, ఎందుకంటే త్రోట్ ఒక్కోసారి డ్రై అయిపోయినప్పుడు పొర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు కాస్త నీళ్లు తాగేసేసి తర్వాత 1/2 టీ స్పూన్ పౌడర్ అంటే 2.5 grams పౌడర్ నోట్లో వేసేసుకొని తర్వాత నోట్లో నీళ్లు పోసేసుకొని కురించేసి కూడా మింగేసేయచ్చమ్మా. తర్వాత కాస్త నీళ్లు తాగితే సరిపోతుంది. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అనేక ప్రయోజనాలు చేకూరుతాయమ్మా. సో షుగర్ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడతాయి, అనేక రకాలైన కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. మరి ఉదాహరణకి నేలవేము చర్మ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ నేరేడు విత్తనాలు మూత్రాశయ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ పొడపత్రి అనేటువంటి ఔషధము లివర్ వ్యాధుల్లో చక్కగా పనిచేస్తుంది, చర్మ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తుంది. మెంతులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. మెంతులు రక్త శుద్ధికి ఉపయోగపడతాయి, కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడతాయి, మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు ఉపయోగపడతాయి, లివర్ను చైతన్యవంతం చేసేందుకు ఉపయోగపడతాయి, షుగర్ వ్యాధిలో ప్రేవుల చలనం హెచ్చుతగ్గులు లేకుండా కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క మెంతులు ఉపయోగపడతాయి. ఇలా అనేక రకాలు కూడా మెంతులు ఉపయోగపడతాయి. అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ యొక్క ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మెమరీ లాస్ రాకుండా కాపాడుతున్నామా. సో చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వయస్సు వచ్చే కొద్దీ, షుగర్ పెరిగే కొద్దీ క్రమక్రమంగా మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగేసి జ్ఞాపక శక్తి మందగించడము, జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, అలా ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట. సో ఈ కొంతమందిలో ఈ పార్కిన్సన్స్ అనేటువంటి జబ్బు రావడము, ఇలాంటి అనేక సమస్యలు కూడా, పెరాలసిస్ కూడా కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సో వీటన్నిటిని అడ్డుకట్ట వేసేందుకు పసుపు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కేవలం షుగర్ను కంట్రోల్ చేయడమే కాకుండా ఇలాంటి జబ్బులు కూడా చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఉసిరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఉసిరి హైయెస్ట్ విటమిన్ సి ఉన్నటువంటి ద్రవ్యం. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క మూలిక ఔషధాల్లో కానీ, ప్రకృతిమైనటువంటి ఔషధాల్లో కానీ ఉసిరి పాత్ర ఎనలేనిది. ఎప్పుడైతే దేహంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు చిన్న చితక జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆ యొక్క మరణాన్ని నుంచి కూడా దూరం చేసేందుకు రెగ్యులర్గా ఉసిరిక వాడుకోవడం వల్ల ఈ జబ్బుల వల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాలైన దుష్ప్రభావాల నుంచి కూడా ఈ యొక్క ఉసిరిక కాపాడుతుంది. మరి ఇవన్నీ కూడా షుగర్ను తగ్గించడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఆ షుగర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం కూడా చాలా చాలా మంచిదమ్మా. ఓకే, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా వాడుకోవడం వల్ల. తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు మనలో చాలామంది ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.